ఆర్మూర్ మండలం ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ 26వ వార్డులో ముదిరాజ్ సంఘం ముందు ఈరోజు కురిసిన 10 నిమిషాల వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లాయి. చుట్టుపక్కల ఇళ్లలోకి డ్రైనేజ్ నీరు వచ్చేరింది. దీనిపై అసహనం చెందిన కాలనీవాసులు సొంతంగా గడ్డపారలు తీసుకుని డ్రైనేజ్ దగ్గర రంధ్రాలు చేసి డ్రైనేజ్ వాటర్ వెళ్లిపోయేలా చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ డ్రైనేజ్ వాటర్ ఇళ్లలోకి రావడం వల్ల తమకు ప్రతిరోజు ఇబ్బందులు అవుతున్నాయని, కాలనీ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ మొత్తం ముదిరాజ్ సంఘం ముందు పొంగిపోయి రోడ్లపైన నిలిచిపోయి అటుగా వెళ్లే వాహనదారులకు, కాలినడకన వెళ్లే వారికి చాలా ఇబ్బందిగా ఉందని, దీనిపై తక్షణం మున్సిపల్ సిబ్బంది స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. వాటర్ ఫామ్ అయిపోయి ఓవర్ఫ్లో అయ్యి ఇలా ఈ విధంగా వస్తుంది. కావాలంటే మీరు చూడండి, ఇక్కడ మెయిన్ ఒక కల్వర్ట్ కావాలి మాకు. ఈ ఏరియాలో ఒక మెయిన్ కల్వర్ట్ వస్తే అక్కడ నుంచి వచ్చే వాటర్, చర్చ్ కంపౌండ్ నుంచి వచ్చే వాటర్ కూడా ఈ కల్వర్ట్ నుంచి పెద్ద మోరిలా తీస్తే ఈ వాటర్ అన్ని ఫ్లో అక్కడ బయటకు రాకుండా లోపలికి నాకు వెళ్ళడం జరుగుతుంది. ఇటు కూడా చూడండి, ఇటు సైడ్ ముదిరాజ్ సంఘం పక్క నుంచి ఆ ఏరియా నుంచి ఒక దాదాపు 1.5 కిలోమీటర్ నుంచి వాటర్ మొత్తం ఓవర్ఫ్లో అయిపోయి ఆ పెద్ద పెద్ద మోరిలో నుంచి కూడా వాటర్ అని ఓవర్ఫ్లో అయిపోయి ఇలా వెళ్ళి ఇళ్ళల్లోకి వెళ్తున్నాయి. కావాలంటే మీరు చూడండి, ఇట్లా ఈ సైడ్ ఈ ప్రాబ్లం, ఆ సైడ్ కూడా అటు ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం ఇంటి ముందటికి వచ్చేసి నీళ్ళు, చిన్నపిల్లలు పోకుండా, వాహనాలు, బైకులు పోకుండా ఇబ్బంది అయిపోతున్నది. కావాలంటే మీరు చూడండి, ఇగో వాటర్ అంతా ఓవర్ఫ్లో అయ్యి ఎంత మేము కట్టడి చేసినా, ఎంత తీసినా కూడా ఇక ఈ విధంగా వెళ్ళిపోతున్నాయి. చిన్న వానకి ఈ విధంగా వెళ్ళిపోతున్నాయి. అదే ఇది పెద్ద కల్వర్ట్ ఒకటి ఇక్కడ పెద్దది ఉంటే అటు వచ్చే మెయిన్ లైన్, అటు వచ్చే మెయిన్ లైన్ మొత్తం బయటకు రాకుండా లోపలికైనా వెళ్ళిపోతుంది. ఈ సమస్య ఇప్పటిది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఈ వాటర్ ఓవర్ఫ్లో కావడం వల్ల ప్రజలకన్నా ఇబ్బంది కావాలని చూడండి. కాబట్టి మున్సిపల్ వాళ్ళు చర్య తీసుకొని దీని మీద ఏదన్నా ఒక చర్య తీసుకొని తొందరగా ఈ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేస్తారని మేము కోరుతున్నాం. కావాలంటే చూడండి. నా పేరు కార్తీక్, ఆర్మూర్ రాజారాం నగర్ 26 వార్డ్. ఇది చిన్న వర్షం రాగానే ఇక్కడ మొత్తం వాటర్ అన్నీ ఫామ్ అయిపోతున్నాయి. పెద్ద వాగు చిన్న వాగు అన్నట్టు కాకుండా పైనుంచి వచ్చే వాటర్ అంతా ఇళ్ళకి రావడం జరుగుతుంది. మొత్తం ఇప్పటివరకు మేము గడ్డపారలు, పావడలు తీసుకొని మేమే స్వచ్ఛందంగా ఆ వాటర్ అన్ని ఫ్లో అంతా ఒక సైడ్కి మలపడం జరిగింది. ఈ గత 2-3 రోజుల కింద కూడా వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి కూడా ఈ సేమ్ ఇదే పరిస్థితి. ఇళ్ళకి వచ్చినాయి, చిన్నపిల్లలకు ఆరోగ్యాలు, జ్వరాలు అవి ఇవన్నీ వచ్చి ప్రాబ్లం అయిపోయింది. ఈ మున్సిపల్ కార్యాలయం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా మేము వచ్చి క్లీన్ చేస్తామని చెప్పేసి అన్నారు. అయినా కూడా ఇంకా ఎవ్వరు వచ్చిన నాదుడే లేడు. ఇప్పుడు కూడా చిన్న వర్షానికి, ఒక 1/2 అవర్ వచ్చిన వర్షానికి ఆర్మూర్ రాజారాం నగర్లో ప్రజెంట్ చూడండి ఒకసారి, మీకు కావాలంటే వాటర్ అన్నీ ఓవర్ఫ్లో అయిపోయినాయి. ఆ వీడియోలు అవన్నీ తీసినాం కూడా ఆల్రెడీ. మేము ప్రెస్కు రిపోర్ట్ ఇస్తాం, అట్లా నో ప్రాబ్లం. అవన్నీ తీసేయడం మేము స్వచ్ఛదాగా గడ్డపారలు, పావడలు బట్టి చేతులతో చూడండి, గ్లాసులు బట్టి వేస్టేజ్ మొత్తం వాటర్లో వచ్చేసి రోడ్లో మొత్తం ఫామ్ అయిపోయి వాటర్ పోకుండా, మనుషులు పోకుండా, వెహికల్స్ పోకుండా, చిన్నపిల్లలు కూడా పోవడానికి కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఇది. ఇకనైనా ఇటువంటి పరిస్థితి రాకుండా మాకు ఈ తెలంగాణ గవర్నమెంట్, మన కాంగ్రెస్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం.
ఇక్కడైనా ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలని గవర్నమెంట్ని విన్నవిస్తున్నాం.